దట్టమైన అడవి, క్రూరమైన జంతువుల మధ్య మానవుడు సాధ్యం కాని శ్రీశైలం పాదయాత్రను చేస్తున్నాడు అంటే అది ఒక్క మానవునితో సాధ్యం కాదు. అతనితో పాటు ఆ శివయ్య దయ ఆశీస్సులు ఉంటేనే ఈ శ్రీశైలం పాదయాత్ర చేయగలుగుతాము. ప్రతి సంవత్సరం ఆయన ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మనం ఈ యాత్రకైతే వెళ్తున్నాము. శ్రీశైలం పాదయాత్ర దాదాపుగా 45 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఈ యాత్ర వెంకటాపురం నుంచి స్టార్ట్ అయ్యి ఆంజనేయ స్వామి గుడి, నాగలూటు, పెద్ద చెరువు, కోరికలకొండ, కత్తులకొండ, సీతమ్మ బాయి, భీముని కొలను, కైలాస ద్వారము, హటకేశ్వరము, సాక్షి గణపతి మీదుగా శ్రీశైలం చేరుకుంటాము. శ్రీశైలంకి అడవిలో పాదయాత్రగా వెళ్తున్నప్పుడు మనకి నీటి వసతి, ఆహార సదుపాయము, మెడిసిన్స్, ఎక్కడ విశ్రాంతి తీసుకోవాలి, మార్గం మధ్యలో నడవలేకపోతే అడవిలోంచి ఎలా బయటికి రావాలి, అక్కడ వాహనాల ఏర్పాటు ఏమైనా ఉంటుందా, తదితర విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పాదయాత్ర సంవత్సరం పొడవునా ఉంటుందా, అడవి మార్గంలోకి ఎలా వెళ్ళాలి, రూటు మ్యాపు, వెంకటాపురం అనే ఊరికి ఎలా చేరుకోవాలి. శ్రీశైలం పాదయాత్ర సంవత్సరానికి 2 సార్లు జరుగుతుంది. ఒకసారి శివరాత్రి ముందు, రెండవసారి ఉగాది ముందు. పండగ 10 రోజులు ఉంది అనగా ఈ పాదయాత్ర అయితే స్టార్ట్ అవుతుంది. మనం ఎక్కడి నుంచి బయలుదేరినా మొదటగా అయితే ఆత్మకూరు అనే ఊరికి చేరుకోవాలి. ఇక్కడి నుండి షేర్ ఆటో లేదా బస్సు ఎక్కి వెంకటాపురంకి చేరుకోవాలి. ఇక్కడికి రావడానికి 7 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అడవిలో ఈ యాత్ర ఒక రాత్రి ఒక పగలు ఉంటుంది. అందుకు కావాల్సింది మంచి టార్చ్ లైటు, అవసరమైన తినుబండారాలన్నీ ఈ వెంకటాపురంలోనే తీసుకోవచ్చు. చాలామంది వెంకటాపురం నుంచే ఈ యాత్రను ప్రారంభిస్తారు, కానీ మనకి వేరొక మార్గం కూడా ఉంది. వెంకటాపురం నుంచి 7 కిలోమీటర్లు ప్రయాణిస్తే మనం నల్లమల్ల జంగిల్ క్యాంపు బైర్లూటిని అయితే చేరుకుంటాము. ఇక్కడికి వెళ్ళడానికి షేర్ ఆటో లేదా సొంత వాహనంలో వెళ్ళవచ్చు. నల్లమల్ల జంగిల్ క్యాంప్ బైర్లూటి ఇక్కడి నుండి ముర్తుజావలి దర్గా వరకు 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఇక్కడి నుండి గేట్లు ఓపెన్ ఉన్నాయి కదా అని డైరెక్ట్గా వెళ్ళకూడదు. స్టార్టింగ్లోనే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ పర్మిషన్ తీసుకొని వెళ్ళవచ్చా లేదా అని లోపలికి వెళ్ళాలి. మనం డైరెక్ట్గా లోపలికి వెళ్ళామంటే బండి సీజ్ చేసి ఫైన్ వేసే ప్రమాదం ఉంటుంది. ఒక బండి వస్తే అలో చేయరు. దాదాపుగా ఒక 5-6 బండ్లను జమ చేసి పూర్తిగా తెల్లారిన తర్వాత మాత్రమే లోపలికి అలో చేస్తారు. ఈ ప్లేస్ అయితే ముర్తుజావలి దర్గా. ఇక్కడి నుంచి 1/2 కిలోమీటర్ వెనక్కి వెళ్తే గోసాయి కట్ట ఆంజనేయ స్వామి గుడిని అయితే చేరుకుంటాము. వెంకటాపురం నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు 6 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి వచ్చిన నల్లమల్ల జంగిల్ క్యాంపు బైర్లోటి నుంచి వచ్చిన 2 దారులు ఇక్కడే కలుస్తాయి. ఈ గుడి రాకముందు కొద్దిగా వెనక్కి అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దర్గా దాటి కొద్దిగా ముందుకు వచ్చామంటే ఇక్కడ మనకు చిన్న గుడి కనపడుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇప్పుడైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇక్కడే నీటి వసతి కూడా ఉంది. ఈ చెక్ పోస్టు ఒకసారి ఆంజనేయ స్వామి గుడి ముందు, మరోసారి ఆంజనేయ స్వామి గుడి దాటినాకైతే ఉంటుంది. ఈ చెక్ పోస్ట్లో బ్యాగులని చెక్ చేసి అందులో అడవికి హాని కలిగించే వస్తువులన్నీ తీసేస్తారు. భక్తులు దారి తప్పకుండా చాలా చోట్ల ఇలాంటి రూట్ మ్యాప్లు అయితే మనకు కనిపిస్తాయి. ఆంజనేయ స్వామి గుడి నుండి నాగలూటు వరకు 9 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అంత ఇసుక నేల ఉంటుంది.
మార్గం మధ్యలో ఇలా ప్రవహించే నీరు వచ్చిందంటే మనము నాగలోటుకి దగ్గరలో ఉన్నామని అర్థము. ఈ ప్రదేశమే నాగలోటు. ఈ గుడిలో వీరభద్రస్వామి కొలువై ఉన్నారు. ఈ గుడిలోనే 18 స్తంభాల మండపం ఉంది. ఇది విశ్రాంతి తీసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. చాలామంది వెంకటాపురం నుంచి రాత్రి పాదయాత్ర చేస్తూ వచ్చి రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే మళ్ళీ పాదయాత్ర ప్రారంభిస్తారు. గుడి దగ్గర నుంచి కొద్దిగా దూరం వచ్చామంటే మనకి 2 నీటి కొలనులు అయితే ఉంటాయి. ఒకటి స్నానం చేయడానికైతే ఉపయోగిస్తారు, మరొకటి తాగడానికి, ఇక్కడ వంట చేయడానికైతే ఈ నీటి కొలంలో నీళ్లు ఉపయోగిస్తారు. ఎన్ని వీలైతే అన్ని బాటిళ్ళు ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్ళాలి. పెద్ద చెరువు వరకు మనకి నీళ్లు తక్కువగా దొరుకుతాయి. ఈ నీటి కొలనుల నుండి కొద్దిగా ముందుకు వెళ్తే 10 చేతులు కలిగిన గణపతిని దర్శించుకోవచ్చు. నాగలోటు ప్రాంతంలో విశ్రాంతి తీసుకోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఈ ప్రాంతంలోనే అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడి నుండి కొండలు ఎక్కడం దిగడం ఉంటుంది కాబట్టి మంచి చేతికర్ర అయితే ఒకటి తీసుకోవాలి. మెట్ల మార్గం ప్రారంభంలోనే అమ్మవారి విగ్రహం అయితే మనకు దర్శనం ఇస్తుంది. నాగలోటు నుండి పెద్ద చెరువు వరకు 10 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ మార్గం అంతా కొండలు ఎక్కడం దిగడం, చిన్న రాళ్ళు, మెట్లు ఇలా ఎగుడు దిగుడుగా ఉంటుంది. మనము మార్గంలో ఎంత ఎత్తు అయితే ఎక్కుతున్నామో తర్వాత అంత తగ్గు దిగవలసి ఉంటుంది. ఈ మెట్ల మార్గంలో ఇలాంటి గోపురాలు 2 అయితే మనకు కనిపిస్తాయి. ఇది మొదటి గోపురం. కోరికల కొండలోనే కాకుండా ఈ గోపురం దగ్గర కూడా చాలామంది రాయి మీద రాయి పెట్టి ఇలా చెట్లకు ఉయ్యాలలు కట్టి తమ మనసులోని కోరికలను కోరుకుంటారు. ఇక్కడ ఇలా కోరుకుంటే తమ కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. మొదటి గోపురం నుండి కొద్దిగా ఇసుక నేల, కొన్ని మెట్లు ఇలా ఎక్కుతూ వెళ్తే 2వ గోపురానికైతే చేరుకుంటాము.
ఈ 2 గోపురాలు దాటిన తర్వాత నుండి మనకి ఇలా అయితే ఇసుక నేల వస్తుంది. ఇక్కడి నుండి చిన్న చిన్న అంగళ్ళు అయితే మనకు కనిపిస్తాయి. పెద్ద చెరువు నుండి ఈ ప్రదేశానికి చాలా బండ్లు వస్తుంటాయి. అందువల్ల ఇక్కడ పండ్లు కానీ వాటర్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. దారి పొడవునా ఇలాంటి వాటర్ ట్యాంకులు అయితే అందుబాటులో ఉంటాయి. వాటర్ ట్యాంకులే కాకుండా బోరంగీలు కూడా ఉంటాయి. ఇలాంటివి పెద్ద చెరువు వరకు 3 అయితే మనకు కనిపిస్తాయి. స్నానాలు చేసుకోవడానికి నాగలూటులో ఉన్న కొలనులు ఇక్కడ ఈ వాగు చాలా సౌకర్యంగా ఉంటుంది. చాలామంది స్వాములు ఇక్కడే స్నానాలు చేసుకుంటుంటారు. బట్టలు ఉతికి ఇక్కడ ఆరబెట్టేసుకొని వెళ్తుంటారు. మార్గం మధ్యలో చాలామంది నడవలేక ఇబ్బంది పడుతుంటారు. కొంతమంది అస్వస్థతకు గురై పడిపోతుంటారు. వారి కోసము ఇలా అంబులెన్స్లు అయితే మార్గం మధ్యలో అందుబాటులో ఉంటాయి. ఇలాంటి ప్రదేశం మనకి పాదయాత్రలో ఎక్కడ కనపడదు, ఇక్కడ తప్ప. ఈ ప్రదేశము దామెర్లకుంట. ఈ ప్రదేశంలో ఉచిత వైద్య శిబిరం అయితే అందుబాటులో ఉంటుంది. ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. నాగలూటు నుండి పెద్ద చెరువు వరకు 3 ప్రదేశాలలో మాత్రమే అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. మొదటిది నాగలూటు, రెండవది దామెర్లకుంట, మూడవది పెద్ద చెరువు. ఈ 3 ప్రదేశాలలో మాత్రమే జరుగుతూ ఉంటాయి. దామెర్లకుంట నుండి పెద్ద చెరువు వరకు 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అంతా ఇసుక నేల ఉంటుంది. ఇప్పుడు మనం చూసే ప్రదేశమే పెద్ద చెరువు. వెంకటాపురం నుంచి యాత్ర ప్రారంభించి రాత్రి కల్లే ఇక్కడ చేరుకొని విశ్రాంతి తీసుకొని ఉదయాన్నే లేచి పాదయాత్ర స్టార్ట్ చేస్తుంటారు. ఈ ప్రదేశంలో రాత్రిపూట చలి ఎక్కువగా ఉంటుంది, మంచు కురుస్తుంది. మనం తెచ్చుకున్న దుప్పట్లను నానిపోతాయి. ఈ ప్లేస్లో కవర్లు అయితే బాడెక్కిస్తారు. ఒక్క కవరు బాడీగా వచ్చేసి 100 రూపాయలు తీసుకుంటారు. ఈ ప్రదేశంలోనే ఉచిత వైద్య శిబిరం ఉంటుంది. ఇక్కడే అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. చాలా మంది పెద్ద చెరువు వరకు వచ్చి ఇంకా నడవలేక కాళ్ళ నొప్పులతో రిటర్న్ వెళ్ళిపోవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు ఇక్కడే వెయిట్ చేస్తే ఉదయాన్నే ఇక్కడ కనపడుతున్నాయి కదా, ఈ ఆటోలు అయితే మెయిన్ రోడ్డు వరకు వెళ్తాయి. వాళ్ళకు కొంత మొత్తం చెల్లిస్తే వాళ్ళు అక్కడ దింపుతారు. అక్కడి నుంచి శ్రీశైలం అయితే చేరుకోవచ్చు. పెద్ద చెరువు నుంచి సీతమ్మ బాయి వరకు 6 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. మెట్ల ప్రారంభంలోనే దేవతా విగ్రహాలు అయితే మనకు దర్శనమిస్తాయి. కోరికల కొండ వచ్చేంత వరకు ఇలా మెట్లు ఎక్కుతూ దిగుతూ ఉండాలి. ఈ ప్రదేశమే కోరికల కొండ. ఇలా రాయి మీద రాయి పెట్టి చెట్లకు ఉయ్యాలలు కట్టి తమ మనసులోని కోరికలను ఇక్కడ కోరుకుంటే నెరవేరుతాయని భక్తుల గట్టి నమ్మకం. కోరికల కొండ నుండి కొద్ది దూరం నడిచాక కత్తుల కొండనైతే చేరుకుంటాము. ఈ ప్రదేశంలోని రాళ్ళు చాలా కొషగా ఉంటాయి. ఉత్తకాళ్ళతో నడిచే వాళ్ళు చాలా జాగ్రత్తగా నడవాలి. శంభో శంకర కరుణించవా. కత్తుల కొండ నుండి కొద్ది దూరం ప్రయాణించాక సీతమ్మ బాయిని అయితే చేరుకుంటాము. ఈ ప్రదేశంలో నీళ్లు అందుబాటులో ఉంటాయి. లీటర్ నీళ్లు 20 రూపాయలకైతే అమ్ముతారు. ఈ ప్లేస్లో టిఫిన్ సెంటర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ప్రాంతంలో వంట చేయడానికి నీరు, తాగడానికి నీరు ఎక్కడి నుంచి వస్తాయంటే మనకి పక్కనే ఒక బావి ఉంది. ఆ బావి పేరే సీతమ్మ బాయి. చూద్దాం పదండి.
గింజలు మావే తాముని తీసుకొచ్చుకోమని నాకు కొట్టుకోవాలి అంటున్నాను. ఎత్తిస్తాను మళ్ళీ నన్ను తిట్టా. వేల మంది జరుగు లోతుంది ఇది. సీతమ్మ బాయి నుంచి భీముని కొలను వరకు 3 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. ఈ ప్రదేశమే భీముని కొలను. ఈ ప్రదేశానికి భీముని కొలను అని పేరు ఎలా వచ్చిందంటే, పూర్వం పాండవులు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రదేశానికి వచ్చారు. ఈ ప్రదేశానికి రాగానే ద్రౌపది తనకు దాహంగా ఉందని చెప్పడంతో భీముడు నీరు కోసం ఎంత వెతికినా దొరకలేదు. అప్పుడు కోపోద్రిక్తుడై కొండను తన గదతో బద్దలు కొట్టాడు. ఆ కొండలోంచి నీటి ధార ఉబికి పైకి వచ్చింది. ఆ నీటి ధారతో ద్రౌపది దాహం తీర్చుకుంది. భీముడి కారణంగా ఏర్పడిన కొలను కాబట్టి ఈ ప్రదేశానికి భీముని కొలను అనే పేరు వచ్చింది. శ్రీశైలం పాదయాత్రలో చూడాల్సిన ప్రదేశము భీముని కొలను. ఈ కొండను దిగి ఎక్కాలంటే ఎర్లీ మార్నింగ్ అయితేనే ఎక్కగలము. లేట్ అయ్యే కొద్దీ ఎండ పెరుగుతుంది. 2 గంటల్లో దిగి ఎక్కాల్సిన కొండని ఎండ ఫుల్గా ఉందంటే 4-5 గంటల సమయం పడుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడే ఈ కొండని దిగి పైకి ఎక్కితే తొందరగా శ్రీశైలం చేరుకోవచ్చు. ऐसा पड़ देखो देखो सम ये लेट जा समय మెల్లగా సమయ నిమ్మకాయ సోడా లెమన్
భీముని కొలను నుండి కైలాస ద్వారం వరకు 2 కిలోమీటర్ల దూరం అయితే ఉంటుంది. అంతా మెట్ల మార్గం ఉంటుంది. ఈ మార్గంలో నీళ్ళ ట్యాంకులు అందుబాటులో ఉంటాయి. ఓం నమః శివాయ సైడ్ శివ ఇంటి నుంచి పైకి వస్తా సుక్కలు కనపడుతుంది దిగేది ఒకలాకెత్తుంది. కైలాస ద్వారం దగ్గర నీళ్ళ ట్యాంకులు అయితే అందుబాటులో ఉంటాయి. చాలామంది ఇక్కడే స్నానాలు చేసి వెళ్తుంటారు. ఇక్కడే ఉచిత వైద్య శిబిరం కూడా ఉంటుంది. ఈ ప్రదేశంలో అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. కైలాస ద్వారం నుండి మెయిన్ రోడ్ వరకు 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడి నుంచి నడవలేని వారి కోసం ఆటోలు అయితే అందుబాటులో ఉంటాయి. ఒక్కరికి 100 రూపాయలు ఛార్జ్ తీసుకొని శ్రీశైలంలో అయితే డ్రాప్ చేస్తారు.
ఆంజనేయ స్వామి బొమ్మ కనపడిందంటే మనం హటకేశ్వరంకి దగ్గరలో ఉన్నామని అర్థము. హటకేశ్వరం నుంచి కొద్ది దూరం ప్రయాణించకైతే సాక్షి గణపతి ఆలయాన్ని చేరుకుంటాము. ఇక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే శ్రీశైలం అయితే చేరుకుంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.